గ్రాండ్ న్యూ ఇయర్ సేల్ ఆల్రెడీ ఉన్న తక్కువ తరుగులో ఇంకా 1% తక్కువ. డైమండ్ జ్యువెలరీ క్యారెట్ కు 5000 తక్కువ. ఈ ఆఫర్ జనవరి 1 వరకు మాత్రమే. సార్ అయితే ఈ బ్యాక్ క్లాష్ విషయంలో సరే మీడియా కొంత సెక్షన్ మీడియా చేస్తుంటారు మీరు పదే బాగుంది సార్ వినడానికి. బట్ డోంట్ యూ థింక్ సినిమాలో రియల్ గా ఏం ప్రాబ్లం లేదా? అంటే ఇక్కడ ఎదురుకుంటుందా సినిమాలో ప్రాబ్లం మాట్లాడుకుందా? నీకేం ప్రాబ్లం వచ్చింది చెప్పు, దాన్ని బట్టి నేను చెప్తాను కదా. లైవ్ అంట, సారీ. ఇప్పుడు నేను చెప్పిన సినిమా ఏంటో, ఒక జైరామ్ క్యారెక్టర్ అనే ఆయన వాళ్ళ వైఫ్ అతను ఎందుకు వదిలేసినో అతనికి తెలుసు, ఒక రీజన్ ఉంది అతనికి. మహేష్ బాబు గారు 25 ఏళ్ల క్రితం వాళ్ళ మదర్ అతను ఎందుకు వదిలేసినో ఆయనకి తెలియదు. అది కథ. దాన్ని ఇప్పుడు మీరు ఇంకో రకంగా ఊహించేసుకుని, ఇప్పుడు కుమార్ అన్నట్టు పోకిరి అని ఊహించుకుని వస్తే మీరు డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. అది రీచ్ అవ్వాల్సిన ఆడియన్స్కి రీచ్ అయింది కదా. కొంతమంది రివ్యూస్ ఎమోషన్ లేదండి అంటే, ఎమోషన్ అంటే ఏంటి? మహేష్ బాబు కూర్చొని ఏడుస్తూ ఉండాలి అండి. అదే అంటున్నాను ఎగ్జాక్ట్లీ. లొకేషన్ లేట్గా వచ్చామో కానీ ముందు చెప్పా నేను, ఐ డోంట్ థింక్ వీ హ్యావ్ ప్రమోటెడ్ ద ఫిలిం ఇన్ సచ్ వే దట్ ఇట్స్ అ ఫ్యామిలీ ఫిలిం అని ముందు చెప్పలేదేమో. దాని మూలాన్ని కొంచెం ఆ ఫస్ట్లో బ్యాక్లాష్ వచ్చిందేమో అని అందుకే అనుకుంటున్నాను నా సైడ్ నుంచి అని కూడా చెప్పాను. అందుకే అదే చెప్పాను నేను. ఆ వనయం షోస్ వేయటం మూలాన, ఐ మీన్ సినిమా ఇట్లా ఉంటుంది ఫ్యామిలీ జానర్లో ఉంటుంది అని చెప్పకపోవడం మూలాన ఆ బ్యాక్లాష్ వచ్చిందేమో ఫ్యాన్స్ సైడ్ నుంచి అని. అయినా ఫ్యాన్స్ చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఈ లేడీ వీడియో విశ్వనాథ్ ఇట్లాంటి అన్ని వీడియోస్ని ఫ్యాన్సే తీసి పంపిస్తున్నారు మాకు. అంత సపోర్ట్ చేశారు ఫ్యాన్స్ దీనికి. పోలీస్ కంప్లైంట్ మేమేం చేయలేదు. బుక్ మై షోకి కంప్లైంట్ పెట్టాము. ఎందుకంటే వీ ఐడెంటిఫైడ్ దాట్ ఒరిజినల్గా ఒక టికెట్ కొనుక్కుని ఒక రివ్యూ వేస్తారు కదా, ఆ లేట్లా దేశం బాట్గా వేస్తున్నారు, బాట్ సిస్టంలో వేస్తున్నారు. సో అది వి ఐడెంటిఫైడ్. ఎందుకంటే 01 ఏదో మా పిఆర్ టీమ్ ఐడెంటిఫై చేసి దాని మీద కంప్లైంట్ చేసాం. దాని అప్డేట్ టైం పడుతుంది అన్నారు. ఎఫెక్ట్ ఏమి ఉండదు. ఇప్పుడు కావాలని చేస్తున్నారు అనేది ఐడెంటిఫై చేసాము. అందుకని దాని మీద ఛాంబర్కి చెప్పాము. ఇప్పుడు జనరల్గా వచ్చే వాటి గురించి ఏం రెస్పాండ్ అవ్వట్లేదు కదా మనం. కావాలని చేశారో అని ఐడెంటిఫై చేసి అందుకని దాని మీద రెస్పాండ్ అయ్యాం.